వెనకటికట ఒకడు సమాధి దగ్గరికి వెళ్ళి ఒక సమాధి మీద పడి ఏడుస్తున్నాడు. ఎందుకు చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావు, ఇదే ఏడుపు, ఎందుకు చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావు అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే అటుగా వెళుతున్నవాడు ఆ ఏడుపును చూసి పాపం భార్య చచ్చిపోయి ఉంటుంది, బహుగా ప్రేమించే భార్య చచ్చిపోయి ఉంటుంది, అందుకే ఇంత ఏడుస్తున్నాడు అని చెప్పి ఏడ్చేవాడిని కాస్త తట్టి, బాబు ఎవరు చచ్చిపోయారు చూసి, ఎందుకు చచ్చిపోయావు నువ్వు మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ పక్కన వాడికి అర్థమైపోయింది ఈయన బహుగా ప్రేమించేటటువంటి భార్య చచ్చిపోయిందేమో అని చెప్పి మళ్ళీ తట్టి, మీ భార్య చచ్చిపోయిందా, ఎందుకు చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావు. మళ్ళీ కాసేపు ఆగి పాపం బహుగా ప్రేమించి అమ్మ చచ్చిపోయిందేమో అని చెప్పి మళ్ళీ తట్టి, అమ్మ ఏమైనా చచ్చిపోయిందా, ఊరుకోవయ్యా, కాదయ్యా, ఎందుకు చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావు. నాన్న చచ్చిపోయాడా, కాదు నాయనా, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చచ్చిపోయిందా, బాబు కాదయ్యా. ఏం అర్థం కాల, పెళ్ళం కాదంట, తల్లి కాదంట, నాన్న కాదంట, కొడుకు కూతురు కాదంట, కానీ పడి ఏడుస్తూ ఎందుకు చచ్చిపోయా, ఎందుకు చచ్చిపోయావు అని ఏడుస్తూ ఉంటే తనకేం అర్థం కాల. ఎవరు చచ్చిపోయారో వచ్చేవారు మీతో చెప్తా, మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఈ వారం అంతా ఫోన్ చేసి అందరిని అడగండి, ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారు, ఎవరై ఉంటారు. లేకపోతే భార్య కాదంట, భర్త కాదంట, తల్లి కాదంట, తండ్రి కాదంట, కన్న బిడ్డలు కాదంట, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు, ఎందుకు చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావు. ఇంకా పక్క వాళ్ళు తట్టుకోలేక, వాడు టెన్షన్ భరించలేక, బాబు ఒక్క నిమిషం ఆ ఏడుపు ఆపేసి, ఎవరో చెప్పు నాయన అంటే అతను చెప్తున్నాడు, నా భార్య మొదటి మొగుడు. ఎవరు? నా పెళ్ళం మొదటి మొగుడు వచ్చి అక్కడ ఏడుస్తూ, ఎందుకు చచ్చిపోయావురా నువ్వు, ఎందుకు చచ్చిపోయావురా నువ్వు, నువ్వు చచ్చిపోయి ఉండకపోతే నాకు ఈ గతి పట్టేది. అదన్నమాట. అర్థమైందమ్మా, అర్థమైందా? ఉన్న భర్తతో ఉన్న భార్యతో సుఖంగా ఉండండి, ఆ తర్వాత మళ్ళీ ఏడుపు మొదలైపోద్ది. ఇలాగే ఎందుకు వదిలేసావురా నువ్వు, ఎందుకు వదిలేసావురా నువ్వు అని ఆడవలసి వస్తుంది. ప్రియ